తిరిగే ఊరు. ఒక దట్టమైన అడవుల మధ్య ఒక గ్రామం ఉంది. గ్రామంలో చీకటి పడిన తర్వాత బయట ఒక్కరు కూడా తిరగరు. చీకటి పడిన తర్వాత ఆ గ్రామంలో నడిచే నీడలు తిరుగుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం. కానీ ఇంతవరకు ఎవరు చూడలేదు. అయితే అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎవరు సాహసించలేదు. ఆ గ్రామంలోని రమ్య అనే అమ్మాయికి దీనిపై ఆసక్తి కలిగింది. అయితే ఒకరోజు ఇది తెలుసుకోవడానికి రమ్య దీపం తీసుకుని బయలుదేరింది. అయితే ఆ రోజు పొగమంచు బాగా ఎక్కువగా ఉంది. కొంచెం భయంతో నడుచుకుంటూ వెళుతున్న రమ్యకి ఒక్కసారిగా ఆ పొగమంచు నుండి ఎర్రటి కళ్ళతో కూడిన దెయ్యం ఆ అమ్మాయికి వెనక వస్తుంది. వెనక ఏదో వస్తుందని రమ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ రమ్య వచ్చిన ఖాళీ దారి తప్ప ఇంకా ఏమీ కనిపించదు. సరే అని నెమ్మదిగా రమ్య నడకను ముందుకు కొనసాగిస్తుంది. అర్థం లేని శబ్దాలు దూరం నుండి ఒక్కసారిగా రమ్యకు దగ్గరగా వచ్చి పెద్దగా మోగుతాయి. రమ్య ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని పిలుస్తుంది. గంభీరమైన శబ్దం తప్ప అక్కడ ఏ శబ్దం రాదు. రమ్యకి భయం వేసి ఇంకా అక్కడి నుండి వెనక్కి తిరుగుతుంది రమ్య. అయితే రమ్య ఆ గ్రామం నుండి కొంచెం దూరం మాత్రమే వచ్చింది. కానీ రమ్యకి గ్రామం మాత్రం చాలా దూరంగా కనబడుతుంది. రమ్య వచ్చిన దారి మొత్తం మారిపోయి ఉంటుంది. ఇక్కడ ఏదో జరుగుతుందని భావించిన రమ్య అక్కడి నుండి వేగంగా పరుగులు పెడుతుంది. అప్పుడే ఒక నీడ గోడ పైన కనబడుతుంది. కానీ ఆ నీడ రమ్యది కాదు. రమ్యతో పాటు ఆ నీడ కూడా పరిగెడుతుంది. అది చూసిన రమ్య భయమేసి కొంచెం వేగంగా పరిగెడుతుంది. అయితే ఆ నీడ కూడా అదే వేగంతో రమ్య వెనుక పడుతుంది. భయంతో నన్ను వదిలిపెట్టు అని పెద్దగా అరుస్తుంది రమ్య. రమ్య అరవడంతో ఆ నీడ అక్కడే ఆగిపోతుంది. కొంచెం దూరం వచ్చిన రమ్య వెనక్కి తిరిగి చూస్తుంది. రమ్య చూడగానే నీడ మళ్ళీ కదులుతుంది. అయితే రమ్య అప్పటికి గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామంలోకి వెళ్ళిన రమ్య వెనక్కి తిరిగి చూస్తుంది. చాలా వేగంతో నీడ రమ్య మీదకి వస్తుంది. అయితే రమ్య అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం రమ్యని చూచిన గ్రామస్తులు ఏం జరిగిందని రమ్యని అడుగుతారు. రమ్య జరిగింది మొత్తం చెబుతుంది. ఆ రోజు నుండి గ్రామస్తులు నీడలు తిరగటం అనేది నిజమే అని బలంగా నమ్ముతారు. మన పెద్దలు మనకి ఏదైనా చెప్పారంటే అది ఏదో ఒక మూల నిజమే అని నమ్మాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.